బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లుకౌట్ నోటీసులను జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో అన్ని రకాల ప్రయాణ మార్గాలపై నిఘా ఉంచాలని సంబంధిత అధికారులను కేంద్రం ఆదేశించింది. భూమార్గం, వాయు మార్గం, జల మార్గం అనే తేడా లేకుండా అన్ని చోట్ల నిఘా పెట్టాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక కొడాలి నానిపై ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పలు కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఇక వీటిలో కొన్ని కేసుల్లో తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని, నేరం రుజువైతే గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు కూడా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఆయన విచారణ ప్రక్రియ నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థలు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. సాధారణంగా వివిధ కేసులలో నిందితులుగా ఉన్న వ్యక్తులు దేశం విడిచి పారిపోతారనే బలమైన అనుమానాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి లుకౌట్ సర్క్యులర్లను జారీ చేస్తూ ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లుకౌట్ నోటీసులను జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో అన్ని రకాల ప్రయాణ మార్గాలపై నిఘా ఉంచాలని సంబంధిత అధికారులను కేంద్రం ఆదేశించింది. ఇక భూమార్గం, వాయు మార్గం, జల మార్గం అనే తేడా లేకుండా అన్ని చోట్ల నిఘా పెట్టాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక కొడాలి నానిపై ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పలు కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఇక వీటిలో కొన్ని కేసుల్లో తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని, నేరం రుజువైతే గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు కూడా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన విచారణ ప్రక్రియ నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా వివిధ కేసులలో నిందితులుగా ఉన్న వ్యక్తులు దేశం విడిచి పారిపోతారని బలమైన అనుమానాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి లుకౌట్ సర్క్యులర్లను జారీ చేస్తూ ఉంటుంది.